హలో బిజీ పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ మూమెంట్స్. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి పుదీనా పచ్చడి అండి. చూడండి, చూస్తుంటేనే ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా, నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీకు కూడా తినాలనిపిస్తుంది కదా. ఈవెన్ పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకుంటారండి. అంత బాగుండిద్ది రెసిపీ. ఒక్కసారి ఇలా నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దీనికోసం నేను ఒక 5 కట్టల వరకు చిన్న కట్టలు పుదీనాలు తీసుకున్నానండి. ఒలిచి క్లీన్ చేసి పక్కకు పెట్టుకున్నాను. దీనికోసం మనం ఆరబెట్టేమి వేయక్కర్లేదు, నార్మల్గా చేసుకోండి సరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 1 స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుండ్లు వేసి బాగా క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేయండి, లేదంటే పచ్చడి త్వరగా పాడైపోతుంది. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత దీంట్లోనే ఒక 6-7 వరకు ఎండుమిర్చి వేసుకోండి. ఇది మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే మీరు ఇంకొన్ని మిర్చీస్ యాడ్ చేసుకోండి. నేను తీసుకున్న పుదీనా కట్టకి సరిపోతుంది, నేను అందుకే 6 తీసుకున్నాను. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కలర్ చేంజ్ అయ్యి క్రిస్పీగా వచ్చిన తర్వాత ఇది మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకున్నాము. చల్లారనిచ్చి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోండి. అదే ప్యాన్లో మనం ఆల్రెడీ ముందుగా తీసి పెట్టి క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా కట్టలు ఒలిచి పెట్టుకున్నవి మొత్తం షిఫ్ట్ చేసి బాగా వాటర్ అన్నీ ఇంకిపోయి, ఆకుకూర మనం ఎలాగ ఫ్రై చేస్తామో తోటకూర అలా, గోంగూర అలా ఆకుకూరలన్నీ ఎలా ఫ్రై చేస్తామో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఫ్రై చేసి పెట్టుకోండి. దాంట్లోని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసి మొత్తం ఫ్రై అయ్యేలాగా ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఒకవేళ మనం చింతపండు యాడ్ చేయడం కనుక మర్చిపోతే కంప్లీట్గా టేస్ట్ అనేది మారిపోతుందండి పచ్చడి. సో మర్చిపోకుండా చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇలాగ వాటర్ అన్నీ ఇంకిపోయి బాగా డ్రైగా ఫ్రై అవ్వాలి ఆకుకూర అనేది. అప్పుడు పచ్చివాసన రాకుండా మనకి పచ్చడి బాగుండిద్ది. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమంలోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్, అలాగే మనం ఫ్రై చేసుకున్న పుదీనా ఆకు కూడా వేసేసి మొత్తం చల్లారనిచ్చి మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన పచ్చడిని పోపు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి సేమ్ ప్యాన్ను యాడ్ చేసుకొని ఈ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె యాడ్ చేసుకుందాము. ఈ ఆయిల్లో పోపు వేసుకోవడానికి మనకి పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఈవెన్గా ఫ్రై చేయండి. ఇది కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఫ్రై అయినాక అలాగే 1 స్పూన్ వరకు మినపగుండ్లు వేసి ఫ్రై చేసి కొంచెం ఈ పోపు అనేది బాగా క్రిస్పీగా వచ్చిన తర్వాత ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా పోపు అనేది బాగా ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడు పచ్చడి అనేది అక్కడక్కడ మనకి పప్పులు తగులుతూ బాగుండిద్ది. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన పచ్చడిని ఆ పోపులో వేసేసి కలిదిప్పేయండి, సరిపోతుంది. ఇప్పుడు నేను ఇది హార్డ్గా వచ్చింది అంటే నేను వాటర్ ఏమి వేయలేదండి. ఆ వాటర్ వేస్తే తొందరగా పాడైపోతుంది పచ్చడి. ఒకవేళ నిల్వ ఉంచుకోవాలంటే కుదరదు. వాటర్ వేస్తే అప్పటి వరకే తినగలం మనము. సో అందుకని నేను వాటర్ వేయకుండా చేశాను. ఇలా అయితే మనకి 1 వీక్ వరకు కూడా స్టోర్ చేసుకునేలా ఉంటుంది. చూడండి ఎంత బాగుంది.